వాయుగుండంగా బలహీనపడింది దిత్వా తుఫాన్. శ్రీలంక తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపించింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వానలు కురిశాయి. ఇవాళ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్తున్నారు అధికారులు. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర దిశలో తీరానికి సమాంతరంగా వాయుగుండం కొనసాగుతోంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం విశాఖ నుంచి. అనిల్, చెప్పండి, వాయుగుండం బలహీనపడిందని చెబుతున్నారు. అయితే ఇవాళ రేపు భారీ వర్షాలు ఉండొచ్చు అనే అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇంకేం చెప్తోంది, ఏంటి పరిస్థితి, అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లోనే మరింత బలహీనపడేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే శ్రీలంక, తమిళనాడులో బీభత్సం సృష్టించినటువంటి దిత్వా తుఫాను దక్షిణ కోస్తా తీరానికి సమీపాన పయనిస్తున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో సముద్ర వాతావరణం అలజడిగా మారినటువంటి తీరును కూడా గమనించవచ్చు. తీరం వెంబడి ఈదురుగాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి వాతావరణ శాఖ ఈరోజు రేపు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈరోజు నెల్లూరు, అలాగే తిరుపతి జిల్లాలతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరింత బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం ఈరోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడుని ముంచెత్తినటువంటి దిత్వా తుఫాను ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అది క్రమంగా బలహీనపడే కొద్దీ దాని ప్రభావం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మత్స్యకారులు ఈరోజు రేపు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక దిత్వా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో వర్షపాతం నమోదైంది. అలాగే ఇప్పటికే అన్నమయ్య జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది.